జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. సంపదను చూసి ఎవరు స్నేహం చేయకూడదు. అదేమిటో తెలుసుకుందాము. ఒక రైతు నడుస్తూ పట్నం వెళ్తున్నాడు. అతని జేబులో ఒక రాయి, ఒక 5 రూపాయల నాణెం ఉన్నాయి. నాణెం కొత్తది, తళతళమని మెరిసిపోతుంది. అది రాయి నల్లగా గరుకుగా ఉన్న రాయిని చూసి చిరాకు పడింది. పైగా రైతు అడుగులకు కుదుపులకు రాయి వచ్చి నాణానికి తగులుతుంది. 5 రూపాయల బిళ్ళ ఎగతాళిగా రాయితో ఇలా అంది: నన్ను తాకకు, దూరంగా ఉండు. నేను నీలా విలువలేని రాయిని కాను. నన్ను డబ్బు అంటారు. నాతో ఆహార పదార్థాలు, వస్తువులు కొనుక్కోవచ్చు. ధనం మూలం ఇద జగత్ అంటారు కదా, తెలుసుగా అంటూ గొప్పలు పోయింది. నిజమే అని ఒప్పుకుంది రాయి. నిజాయితీగా కానీ రైతు నడక ఆగకుండా సాగింది. భోజన సమయానికి ఒక చెట్టు కింద ఆగాడు. అక్కడ కూర్చొని తెచ్చుకున్న మూట విప్పి గోంగూర పచ్చడి నంచుకుంటూ పెరుగన్నం తిన్నాడు. కాసేపు నడుము వాల్చాడు. ఇంతలోనే లేచి ఎవరితోనో మాట్లాడసాగాడు. ఆ మాటలను బట్టి పట్నం నుంచి పల్లెకి వస్తున్న అతడి మిత్రుడొకడు ఎదురుపడినట్లుగా నాణానికి రాయికి అర్థమైంది. నీకోసమే పట్నం బయలుదేరాను మిత్రమా. నా తండ్రి చనిపోతూ ఈ రాయిని నా చేతిలో ఉంచి కన్నుమూశాడు. ఇదే పాటి విలువ చేస్తుందో చెప్పగలవా? నువ్వు రత్నాల వ్యాపారివి కదా అంటూ జేబులో ఉన్న రాయిని తీసి స్నేహితుడికి చూపించాడు. దాన్ని పరీక్షించిన రైతు మిత్రుడు ఆశ్చర్యంలో తలమునకనయ్యాడు. ఇది ముడి వజ్రము, సాన పెడితే ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ కొనేయగలవు అన్నాడు. ఆ మాటల్ని జేబులో నుంచి వింటున్న నాణెం తెల్లబోయింది. రైతు కళ్ళు సంభ్రమంతో మెరిశాయి. వజ్రాన్ని కళ్ళకద్దుకొని తిరిగి జేబులో వేసుకున్నాడు. జేబులో చేరిన రాయిని చూసి నాణెం గౌరవంగా దూరంగా జరిగింది. తన గొప్పలకి సిగ్గుపడి మౌనంగా ఉంది. రాయి నాణ్యాన్ని స్నేహంగా చూస్తూ మౌనంగా ఉండిపోయాం మిత్రమా. నువ్వు గలగలా మాట్లాడుతుంటే ఎంతో బాగుంది అంది. నాణెం సిగ్గుతో నీ విలువ తెలియక బడాయిపోయాను, నన్ను క్షమించు. నువ్వు విలువైన వజ్రానివని ముందే నీకు తెలుసా అంది నాణెము. తెలుసు అన్నట్లు తల ఊపింది రాయి. మరి నేను అన్ని గొప్పలు పోతుంటే నాకు బుద్ధి చెప్పేలా అసలు విషయం చెప్పలేదెందుకు అంది. అప్పుడు ఇదిగో ఇందుకే నాకు సహజమైన స్నేహం కావాలి. నువ్వు చూడు ఇప్పుడు ఎలా వినయంగా విడియంగా ఉన్నావో. మన నిజమైన విలువ స్నేహంగా నిజాయితీగా ఉండే మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. డబ్బుతో తూచగలిగేది నిజమైన విలువ అనిపించుకోదు అంది రాయి. వజ్రపు ఆలోచన ధోరణికి ముగ్ధురాలైంది నాణెం. చేరువుగా వచ్చిన నాణాన్ని ఆదరంగా చూసింది రాయి. మళ్ళీ మునుపట్లానే ఎడతెగకుండా నాణెం కబుర్లతో హాయిగా సాగిపోయింది ప్రయాణం. ఎవరు కూడా సంపదను చూసి స్నేహం చెయ్యకండి, మనసును చూసి స్నేహం చెయ్యండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కొనకళ్ళ సంధ్యారాణి. జై శ్రీమన్నారాయణ.